యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. యేసు శిష్యులు ఎంతమంది? జవాబు: యేసు శిష్యులు 12 మంది. 2. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి ఏమి వరము అనుగ్రహించెను? జవాబు: యేసు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును తన శిష్యులకు అనుగ్రహించెను. 3. యేసు తన 12 మంది శిష్యులకు సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగులను స్వస్థపరచు వరమును ఇచ్చి ఇతర ప్రాంతాలకు ఎందుకు పంపెను? జవాబు: యేసు తన 12 మంది శిష్యులకు సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును శిష్యులకు అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును పంపెను. 4. యేసు తన శిష్యులు సువార్తకు వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకుని పోవద్దని ఆజ్ఞాపించెను? జవాబు: యేసు తన శిష్యులు సువార్త చెప్పుటకు వెళ్ళినప్పుడు ప్రయాణం కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దని చెప్పాను. 5. యేసు తన శిష్యులను ఎక్కడ బస చేయమంటున్నారు? జవాబు: యేసు తన శిష్యులతో మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండే బయలుదేరమంటున్నారు. 6. యేసు తన శిష్యులతో మిమ్మును ఎవరు చేర్చుకొనకుంటే అక్కడ ఏం చేయమంటున్నారు? జవాబు: యేసు తన శిష్యులతో మిమ్మును ఎవరు చేర్చుకొనకుంటే ఆ పట్టణముల నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా నుండుటకు మీ పాదధూళి అక్కడనే దులిపివేయమని వారితో చెప్పాను. 7. యేసు వద్ద నుండి తన శిష్యులు బయలుదేరి ఇతర గ్రామాలు వెళ్ళి అక్కడ ఏం చేసిరి? జవాబు: యేసు వద్ద నుండి తన శిష్యులు బయలుదేరి అంతటను సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామాలలో సంచారము చేసిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.